జనసేన నేతలు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ తీసేసినందుకు ఆగ్రహిస్తే ఒక ఆలయ అధికారి కాళ్ళు పట్టుకుంటానన్నటువంటి అంశం ఇప్పుడు సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. వైఎస్ఆర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో శనివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ తొలగించారన్న ఆగ్రహంతో ఆలయానికి వచ్చిన జనసేన నేతలు సహాయ కమిషనర్తో ఘర్షణకు దిగారు. వాళ్ళని శాంతింపజేయడానికి సహాయ కమిషనర్ వెంకట సుబ్బయ్య మీ కాళ్ళు పట్టుకుంటా శాంతించనంటూ కుర్చీలోంచి లేచి వచ్చిన ఘటన సంచలనం రేపింది. ఆ క్షణాలను భక్తులు వీడియోలు తీశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహాయ కమిషనర్ చర్యను చూసిన భక్తులు, సిబ్బంది, పోలీసులు వెంటనే ఆయన అడ్డుకున్నారు. జనసేన నేతల తీరు మీద భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రావణ మాసోత్సవాల కోసం ఆలయ అధికారులు గత 20 రోజులుగా ఏర్పాట్ల మీద సమావేశాలు నిర్వహిస్తుండగా జనసేన నేతలు వరుసగా వివాదాలు సృష్టిస్తూ వచ్చారు. తొలుత సీఎం, ఉప ముఖ్యమంత్రుల ఫోటోలు ఆలయ కార్యాలయంలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. వాళ్లే స్వయంగా పవన్ ఫ్లెక్సీని తీసుకొచ్చి తగిలించారు. ఉత్సవ ఆహ్వాన పత్రికల్లో పవన్ ఫోటో లేకపోవడానికి ప్రోటోకాల్ ఉల్లంఘనగా రద్దు చేశారు. అయితే ఆలయ ప్రాంగణంలో ఫ్లెక్సీలు వద్దు అన్న ఉత్సవ కమిటీ నిర్ణయంతో అధికారుల పర్యవేక్షణలో ఫ్లెక్సీని తొలగించడం జరిగింది. దీని మీద మండిపడిన జనసేన పులివెందుల నియోజకవర్గ సమన్వయకర్త హరీష్ నేతృత్వంలో పలు ఆలయానికి చేరుకుని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. వాళ్ళని శాంతింపజేయడానికి ఈవో వాళ్ళ కాళ్ళు పట్టుకున్నంత పనిచేయాల్సి వచ్చింది. వివాదం పెద్దదవుతుండడంతో జనసేన నేతలు చివరికి బయటకు వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని ఎలా తొలగిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని మళ్ళీ ఏర్పాటు చేయాలంటూ నాయకులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.